అది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు, అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. అవన్నీ నాకు తెలీదు. ఆఫీసర్ కన్నయ్య నాకు దక్కాలి అంటే సంపదకి ఆస్తి రాసివ్వాలి. ఆస్తి ఇచ్చే వరకు నాకేమీ వద్దు. అది కాదమ్మా. నేను మరీ అంత అమాయకురాల్ని కానమ్మా. సంపదకి ఆస్తి ఇస్తేనే నాకు న్యాయం జరుగుతుంది. అందుకే ఇంతగా పట్టుబడుతున్నాను. అమ్మా, ఎంత చెప్పినా కళ్యాణి వింటం లేదమ్మా. ఉదయం నుంచి ఏమీ తినకుండా అలాగే ఉంది. తనకేమవుతుందో అని నాకు భయంగా ఉంది. ఈ ఆస్తిలో నాకొచ్చేదంటూ ఏమైనా ఉంటే అది కళ్యాణికి ఇచ్చేయండమ్మా. నాకేం వద్దు. నువ్వు ఆ గిన్నెలు పగలగొట్టడం ఆపి ఆస్తి ఇవ్వడం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్పు. ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? చెప్పడానికి నా దగ్గర 4 రకాల మాటలుండవు. నా ఆస్తిలో చిల్లి పైసా కూడా నేనివ్వను. కావాలంటే మనవరాలి కోసం మా అమ్మ ఆస్తి రాసిచ్చుకోమని చెప్పండి. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మ నువ్వు వద్దన్నా ఇస్తుంది. నువ్వే ఈ విషయంలో కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. మనసు పెద్దదైతే మంచాలేసుకుని మరీ పడుకుంటారండి. ఆ తర్వాత ఇరుగ్గా ఉంది, కదలమన్నా కదలరు. ఓ ఆడపిల్ల కాపురం నిలబడుతుంది. మావయ్య గారు అంతగా చెప్తున్నారు కదా, వినండి అత్తయ్యా. ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకు చెప్తున్నా. నీ మనసు చాలా మంచిదే. ఎందుకు దాన్ని నీ కోపం చాటును దాచేస్తావు? ఇచ్చేవే. ఇదిగో, నా ఆస్తి జోలికి మాత్రం ఎవరూ రావద్దు. బాగుండదు చెప్తున్నాను. అమ్మా, కళ్యాణి అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఆస్తి ఇస్తారో లేదో అని దిగులు పడి తిండి కూడా మానేసింది. కళ్యాణికి ఏదైనా అయితే నేను బతకలేనమ్మా. ఒరే, అది తిండి మానేసిందని ఆస్తులు రాసిచ్చేస్తారేంట్రా? అమ్మా, నీ ఒక్కగానొక్క కొడుకుని నువ్వు ఎంత దాచినా, ఎంత కాలం దాచినా నా కోసమే కదమ్మా. నా కోసం ఆస్తినివ్వలేవా? కళ్యాణికి ఏదైనా జరిగితే నేను ఉండలేను. నాకేదైనా జరిగితే నువ్వు ఉండగలవా? నువ్వు చేసిన పనికి మేమిక్కడ అల్లాడిపోతుంటే నువ్వు నింపాదిగా తింటూ కూర్చున్నావా? కళ్యాణికి నేను చెప్పాల్సిందే నేను చెప్పాను. చివరికి మీరు చేయాల్సింది మీరు చేస్తారు. కళ్యాణి లాగా నేను కూడా పస్తులుండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మనిషి పెట్టే నువ్వు అసలు ఏ ముహూర్తాన ఈ ఉగ్గు పదం ఈ ఇంట్లో మోపేవో కానీ అప్పట్నుంచి కొంపలో మనశ్శాంతి అనేది కరువైపోయింది. నన్ను అనకండి అత్తయ్య.
నేను చాలా నిజాయితీగా ఉన్నాను. నేను క్లియర్గా చెప్పాను, మీ అబ్బాయి మీద ప్రేమతో రాలేదు అని. కేవలం డబ్బు కోసమే వచ్చాను. పోనీ ఆస్తి ఇవ్వకుండా నన్నేవైనా చేద్దామని మీరు అనుకుంటే పాపం, మీ దగ్గర ఏ ఆధారాలు లేవు. నిన్ను ఇదిగో ఇలా ఆవేశపడే మీరు నా చేతికి దొరికింది. చూడత్తయ్యా, ఒకే ఒక్కరోజు టైం ఉంది. నువ్వు ఇలాగే ఆస్తి ఇవ్వను అని అడ్డం తిరిగితే కోర్టు ఇచ్చిన కోడలుగా పర్మనెంట్ అయిపోతాను. ఎల్లుండి నుంచి ఈ ఇంటి కోడలిగా దీపం పెట్టి తిరుగుతాను. కానీ బయట మాత్రం నీకు తెలిసిందే, సిగ్గుతో తిరుగుతారు. చిచి, నీలాంటిదంతా మాట్లాడినా కూడా పాపమేనే. అందుకే ఆస్తిచ్చి పంపించేయండి. చూడండి చూడండి అది ఎలా మాట్లాడుతుందో. దాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అమ్మా, అందుకే తను అడిగింది ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది కదమ్మా. ఏంట్రా ఇచ్చేది? అత్తయ్య గారు ఇచ్చిన ఆస్తే కదే, కళ్యాణి కోసం ఆ మాత్రం ఇవ్వలేవా? ఆడపడుచు కట్నంగా ఇచ్చిన ఆస్తండి అది. ఆడపడుచు కట్నంగా ఇచ్చిందే కావచ్చు. నీ మనవడి కోసం, నీ కొడుకు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన కళ్యాణి కోసం వదులుకోవచ్చు కదా. చూడు దమయంతి, నువ్వేం చేసినా ఎంత అరిచినా నా కోపం రాదు. ఎందుకంటే నీ మనసు మంచిది. ఆ మనసుతో ఆలోచించి చూడు. తన జీవితం ఏమైపోతుందో అని తిండి తిప్పులు మానేసి కూర్చుంది కళ్యాణి. మన గురించి, ఈ ఇంటి మంచి గురించి ఆలోచించే మనిషి అంటే కళ్యాణి. ఎప్పుడూ మన గురించి ఆలోచించే కళ్యాణి గురించి మనం ఒక్కసారి ఆలోచిద్దాం దమయంతి. అవునమ్మా, ప్లీజ్. శామ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఏమైందో ఏంటోనని తెగ టెన్షన్ పడిపోతున్నాను. నువ్వు కాల్ చేసావు, అసలు ఇంతకీ ఏమైంది? అడగగానే ఇచ్చేస్తాము అని అనరు కదా, ఇస్తాము ఇవ్వము అని అనకుండా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసేస్తున్నారు. అసలు పని అవుతుందా కాదా? అవుతుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది. అయినా నీ స్టైల్లో నువ్వు అడిగితే ఇవ్వకుండా ఎక్కడికి పోతారు? నీకు హీరోయిన్ అవకాశం దొరికినప్పుడే నీతో వాళ్ళకి అవసరం పడింది కాబట్టి ఆస్తి ఇవ్వక తప్పదు. ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఏంటి ఆఫీసర్, ఏమైంది? ఇక్కడ మన పరిస్థితి చెప్పి నవ్వుకుంటుంది ఆ సంపద. నవ్వుకోనివ్వండి ఆఫీసర్, ఆ నవ్వు శాశ్వతం కాదని మనకి తెలుసు కదా. ఆస్తంతా ఇచ్చేశాక సంపద ఎక్కడ కనిపించకుండా పోతుందేమోనని నా భయం. మీకు అలాంటి అనుమానాలు ఏమొద్దు ఆఫీసర్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సంపద ఊరు దాటలేదు. నీ నమ్మకం గెలవాలి. కాకపోతే నాకు అర్జెంటుగా జ్వరం రావాలి. జ్వరమే కదా, వచ్చిందనుకో. ఆఫీసర్, అయిపోయింది. ఏంటి ఆఫీసర్?
జ్వరం రావాలి అనుకుంటే ఇంకేదో అనిపిస్తోంది. ఏమనిపిస్తుంది? ఈ దుప్పటి ఎందుకు అనిపిస్తోంది. మరి అన్నీ నేనే చెప్తాను. ఏయ్, దుప్పటొద్దు అనిపిస్తే నేను కావాలనిపిస్తుందా? నా గుండెల్లో వెచ్చదనం నీ చెక్కిళ్ళకు తగిలి అవి కందిపోతుంటే ఆ ఎరుపు నుంచి పుట్టే మెరుపు మనిద్దరిని చాలు. నువ్వే రెచ్చగొట్టి నా ఆవేశానికి చేతులు అడ్డు పెడితే ఎలా? ఇప్పుడు ఆవేశపడాల్సిన టైం కాదు, సంపదని ఆడించాల్సిన టైం. కళ్యాణి, కళ్యాణి, అయ్యో, ఏంటి శౌర్య, ఎందుకు ఆ కంగారు? ఏం జరిగింది? తాతయ్య, కళ్యాణికి జ్వరం వచ్చింది తాతయ్య. 104 ఫీవర్ ఉంది. అవునా? నిన్నంతా తిండి తిప్పలు మానేసి కూర్చుంది. జ్వరం రాకుండా ఎలా ఉంటుంది? కళ్యాణి, ఈ టాబ్లెట్ వేసుకుంది కానీ. రే, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. తాతయ్య, తను బాధపడుతుంది సంపదకి ఆస్తి ఇవ్వాలని. ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ చేయించుకోదు. దయచేసి తను కాపాడండి. కళ్యాణి ఇలా ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి అమ్మమ్మ. ఏంటి, కోర్టుకి టైం అవుతుంది. ఏం డిసైడ్ అయ్యారు? ఆస్తి కోసం తాళి నుదిలేసి ఆడదాన్ని నిన్నే చూస్తున్నానే. నాకేం కావాలి అన్నది నిజాయితీగా చెప్పాను. ఇస్తారో ఇవ్వరో అది చెప్పండి. నువ్వు అసలు మనిషివేనా? ఆడపుట్టుక ఎలా పుట్టావే నువ్వు? తననని ఉపయోగం లేదు. నాకు డబ్బు కావాలి, భర్త బిడ్డ అక్కర్లేదు అన్న తర్వాత కూడా తనని ఇంటి కోడలిగా చూడాల్సిన అవసరం లేదు. ఇక సంపదని ఇంట్లో ఉంచడంలో అర్థం లేదు. అడిగింది ఇచ్చి పంపించేయడమే మంచిది.
ఇప్పటికీ నాకు ఆస్తి చాలు అంటుంది సంపద. నాకు నా భర్త చాలు అంటుంది కళ్యాణి. పోతే పోయింది. ఆస్తి పోయినా నా బిడ్డ సంతోషంగా ఉంటుంది. అందుకే కళ్యాణి కోసం నా ఆస్తి ఇచ్చేస్తాను. మొదటి సంతకం నేనే చేస్తాను. కళ్యాణి నా బిడ్డ కాకపోవచ్చు, కానీ నా బిడ్డ లాంటిదే. నా స్థానంలో మా అన్నయ్య ఉంటే ఏం చేస్తాడో అదే నేను చేస్తున్నాను. ఏమండి? ఏమండి? మన అవుతండి. నోరు మూసుకుని నువ్వు కూడా సంతకం పెట్టావు. పెట్టా. పెట్టో. కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడల్ని మించిన ఆస్తి లేదు. నా చెల్లెలి కూతురు కోసం నేను సంతకం చేస్తాను. ఇవ్వు. మేము సంపాదించిన, పూర్వీకులు సంపాదించిన అది పిల్లలు బాగుండాలని. అందుకే కళ్యాణి సంతోషం కోసం నేను సంతకం చేస్తున్నాను.